నాకెందుకో ఈ కంపెనీ కలిసి రావట్లేదు అనిపిస్తుంది. అంటే అంటే జాయిన్ అయినప్పటి నుంచి ఏదో పెంట అవుతుంది. అన్ని బ్యాడ్ థింగ్సే. అన్ని బ్యాడ్ థింగ్సేనా? అన్నీ అంటే గుడ్ థింగ్ ఈజ్ ఓన్లీ యూ. బట్ ఇంకా మంచి కంపెనీ ట్రై చేద్దామని. సో ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు అనమాట. అంటే ఎప్పుడో చెప్దాం అనుకున్నా కానీ జాబ్ వచ్చాక చెప్దాం అనుకున్నా. సో ఇప్పుడు వేరే కంపెనీకి వెళ్ళి అక్కడ హెచ్ఆర్కి లైన్ వేస్తావు అంతే కదా? వాట్? నో. అయినా నాతో పాటు నువ్వు కూడా వచ్చేస్తావు కదా. నేనెలా వస్తాను? సుప్పు, నాకే జాబ్ ఇచ్చినాడు, నీకు ఇవ్వడా చెప్పు. కంపెనీ షిఫ్ట్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు. సో నేను షిఫ్ట్ అయినా నువ్వు మాత్రం ఇదే కంపెనీలో ఉంటావా? అవును, ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్. నా ప్రిపరేషన్లో నేనున్నా. ఇప్పుడు ఇలా అంతా చేస్తే నేను అనుకున్నంత స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు హెచ్ఆర్గా బాగానే ఉన్నావుగా. నా చేతులతో 10 to 15 lakhs ఆఫర్ లెటర్స్ ఇస్తున్నా. నా శాలరీ కంటే చాలా ఎక్కువ. ఇప్పుడు నన్ను ఇలాగే ఉండిపోమంటావా? సరే, నాకు కూడా శాలరీ సరిపోవట్లేదు, అందుకని నేను కూడా షిఫ్ట్ అయిపోతున్నా. బాబు కృష్ణ, నీకున్నదే 1 year ఎక్స్పీరియన్స్. నీ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా వీక్. నీలాంటి వాడికి ఏ అదవా తీసుకోడు. ఇదే కాన్ఫిడెన్స్ రేపటిదాకా మెయింటైన్ చేయి. రేపు ఇంటర్వ్యూ అయ్యాక ఆఫర్ లెటర్తో నీ ముందుంటా.